వస్తుంది. సో ఇప్పుడు మేము ఎక్కడ మనకి కోడపకుండా ఉన్నాం. ఇప్పుడు అంతా చూపించేస్తాం, బ్యాగ్ అంతా చూడండి. సో ఇప్పుడు మా అక్క వాళ్ళు చూపిస్తారు ఎలా ఉందని చెప్పేసి. హాయ్. సో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇక్కడ ఏమి ఉన్నాయని చెప్పేసి? యా, వై నాట్. ఓకే, చూద్దామా? ఇది టెంపుల్, యాక్చువల్ టెంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్ టెంపుల్. సో యాక్చువల్గా కోటప్పకొండ అనేది మేము ఉన్నాం ఇక్కడ. సో దిస్ ఈస్ ద వ్యూ. సో వ్యూ అయితే చాలా బాగుంది. అయితే ఫుల్ ట్రీస్ అండ్ ఫారెస్ట్ ఏరియా ఇదంతా. సో ఎంత బాగుంది, ఒకసారి అక్కడ చూడండి, ఎంత పెద్ద శివలింగం, అది ఎంత బాగుందంటే. అది ఫొటోస్ ఎక్కువ తీసుకుంటున్నారు అందరూ అక్కడ. సో చెప్పాలంటే మేమే రాలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, వాళ్ళు పూజలో ఉన్నారు కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో అక్కడైతే మేము ఎక్కలేము, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్కువ ఎక్కలేము ఎవరు, ఎందుకంటే కింద నుంచి వెళ్ళాలంట. సో ఎక్కలేమని చెప్పేసి మేము కింద ఇస్తున్నాము. ఇంకా కిందికి ఇంకేమేమి ఉన్నాయని చూసేద్దాం, పదండి, లెట్స్ గో. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. అండ్ ఇక్కడ మీకు ఒకటి పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది. సో అక్కడైతే పెద్ద శివలింగం ఉంది, అక్కడికి వెళ్ళాము, చూద్దాం పదండి, లెట్స్ గో. సో వెళ్ళాము, అక్కడ ఎంత బాగుంటుందని చూపించేస్తాము, పదండి. ఓకే, సో ఇది పెద్ద శివలింగం అనేది. సో ఎందుకు ఇంత పెద్ద శివలింగం? ముందు అక్కడ గుడిలో సింగల్ ఉంది, ఇంత పెద్దగా ఉందంటే. సో ఇది చాలా సినిమాలో తీసుకుంటారు అనుకుంటాను తెలిసి. సో ఎంత బాగుందంటే పెద్ద ఫోటో చూడండి, మీరు కలిసి ఎంత బాగుంది అనుకుంటారు. సో అంతా షాక్ అయిపోయారు మనకి, పెద్ద శివలింగం ఉందని చెప్పేసి. సో చూసేద్దాం, చూడండి. సో ఇది చూడడానికి చాలా కింద నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత కింద చూద్దాం, అంత పై కింద నుంచి పైకి వచ్చాము, అంత బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా ఫుల్గా. సో ఇప్పుడు కిందికి అక్కడికి వెళ్ళాము, ఇంకా మధ్య మధ్యలో ఏమైనా ఉండే చూపించేస్తాను. సో పదండి. ఓకే, సో కింద ఒక టెంపుల్ ఉంది, కింద టెంపుల్ చూసేద్దాం, పదండి. సో ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్ అని ఎంత వ్యూ పాయింట్ చాలా బాగుంది. సో అక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ ఉంది తెలుద్దాం, అది నాకు కోతులు, ఎంత కోతులు బాగుంది కోతులు.